హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దాత్రి టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు వనజా రామశెట్టి గారు. నమస్కారం మేడం. నమస్తే మా. సో రోజ్మెరీ అందరికీ తెలుసు, కానీ దాన్ని ఎలా యూజ్ చేయాలి, దానివల్ల యూజెస్ ఏంటనేది చాలా కొంతమందికి తెలిసి ఉంటుంది. సో దాని యూజెస్ అండ్ అడ్వాంటేజెస్ ఏంటంటే ఏం చెప్తారు? రోజ్మెరీ ఆయిల్ డెఫినెట్గా హెయిర్ గ్రోత్కి అని చాలా మంది వాడుతున్నారు. ఓకే, రోజ్మెరీ ఉంది అంటే ఆ ఆయిల్ని తీసుకొని వచ్చి ఎక్కువ స్పెండ్ కూడా చేసేస్తున్నాం. ఎందుకంటే ఎసెన్షియల్ ఆయిల్స్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. చాలా చిన్న 10 ml బాటిలే మనకి 400-500 రూపీస్ అట్లా వస్తూ ఉంటుంది. అయితే రోజ్మెరీ, కానీ అది రోజ్మెరీ హెయిర్ గ్రోత్కి పనిచేస్తుందని మనం ఆ 10 ml బాటిల్ని ఎంతసేపు వాడతాం? ఒక్కసారికి అయిపోతుంది, అసలు సగం తలకు కూడా రాదు. సో ఫస్ట్ ఇది రోజ్మెరీ ఆయిల్ మనం డెఫినెట్గా హెయిర్ గ్రోత్ అవుతుంది. కాకపోతే దాని వెనకాల ఉన్న రీజనింగ్ ఒకసారి అర్థం చేసుకోవాలి. రోజ్మెరీ ఆయిల్ ఏం చేస్తుందంటే బ్లడ్ సర్క్యులేషన్ని బాగా అయ్యేలాగా హెల్ప్ చేస్తుంది అనమాట మనకి. రోజ్మెరీ ఆయిల్ కొంచెం ఆయిల్ పెట్టి కొంచెం మసాజ్ చేయగానే బ్లడ్ సర్క్యులేషన్ని స్టిమ్యులేట్ చేస్తుంది బాగా. కాబట్టి ఎప్పుడైతే మన తలలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుందో హెయిర్ ఫాలికల్స్ అవన్నీ స్ట్రాంగ్ అయ్యి హెయిర్ గ్రోత్ బాగా అవుతుంది. సో అది ఒక కారణం. అయితే ఈ రోజ్మెరీ ఆయిల్ ఎవరైతే వాడుతున్నారో అయితే అఫ్కోర్స్ కొబ్బరి నూనెలో యాడ్ చేసి వాడతారు దాన్ని. అయితే అట్లీస్ట్ ఒక 4-5 months దానికి టైం ఇవ్వాలి. 2-3 అప్లికేషన్స్లో హెయిర్ గ్రోత్ అవ్వదు అక్కడ. 4-5 months రెగ్యులర్గా మీరు ఏదైతే హెయిర్ కేర్ రొటీన్ ఏదైతే పెట్టుకున్నారో అదొక 4 నెలల వరకు మీరు రెగ్యులర్గా రోజ్మెరీ ఆయిల్ని కొబ్బరి నూనెలో మిక్స్ చేసి హెయిర్ మసాజ్ రెగ్యులర్గా. హెయిర్ మసాజ్ చాలా చాలా ఇంపార్టెంట్ హెయిర్ గ్రోత్కి. ఓకే, ఇది కూడా చెప్పు. అట్లా చేస్తుంటే ఒక 4 monthsకి అట్లాగా మీ హెయిర్ స్ట్రాంగ్ అవుతుంది, జుట్టు ఊడడం తగ్గిపోతూ ఉంటుంది. అయితే రోజ్మెరీ ఆయిల్ అన్ని హెయిర్ లాస్ కేసెస్కి పనికిరాదు. ఓకే, జెనెటికల్గా వచ్చే హెయిర్ లాస్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో దానికి మీరు ఎంత రోజ్మెరీ ఆయిల్ పెట్టుకున్నా ఇట్ వోంట్ వర్క్. అది వర్క్ చేయదు మనకి. నార్మల్గా జ్వరం వచ్చో లేకపోతే ఒక్కొక్కసారి మనకి వింటర్లో హెయిర్ లాస్ అయిపోయి కాస్త విటమిన్ డెఫిషియన్సీ అయినప్పుడు వచ్చింది ఈ రోజ్మెరీ ఆయిల్ హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఎందుకు నా హెయిర్ లాస్ అవుతుందని చూసుకోండి. కొంతమందికి చాలా ఊడిపోతూ ఉంటుంది. మెనోపాజ్ అయిన తర్వాత లేడీస్కి ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఎక్కువ ఊడిపోతూ ఉంటుంది. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వల్ల ఊడిపోతూ ఉంటుంది. అట్లాంటి వాటికి రోజ్మెరీ వర్క్ చేస్తుందా అంటే వర్క్ చెయ్యదు. రెగ్యులర్గా మీ హెయిర్ కేర్ రొటీన్లో రోజ్మెరీ ఆయిల్ని యాడ్ చేస్తే కనుక మీ హెయిర్ స్ట్రెంథనింగ్గా ఉండడానికి, మంచి బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఏ ఆయిల్ యూస్ చేసిన ఆయిల్ నార్మల్గా నరిష్మెంట్ ఇస్తుంది జుట్టుకి. అందులో రకరకాల హర్బ్స్ అవన్నీ వేసి ఏ ఆయిల్ వాడినా మీరు ఎంత బాగా హెయిర్ మసాజ్ చేసుకుంటున్నారో అని దాని మీద డిపెండ్ అయ్యి మీ హెయిర్ ఆయిల్ వర్క్ చేస్తుంది మనకి. మామూలుగా ఇంత నూనె తీసి మీరు అలా పెట్టేసి వదిలేస్తే ఆ హెయిర్ ఆయిల్ వర్క్ చేయదనమాట. మసాజ్ పాయింట్స్ ఉంటాయి ఎక్కడైనా చూస్తే. హెయిర్ ఇక్కడ ఫస్ట్ ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఈ మెడ వెనకాల భాగం నుంచి తలని బాగా మసాజ్ చేసుకుంటూ హెయిర్ ఆయిల్ పెట్టుకోవడానికి మినిమం 15 నిమిషాలు టైం ఇవ్వాలి. మీరు 15-20 నిమిషాలు మీ హెయిర్ మసాజ్ చేసుకుంటే మీ బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయినప్పుడు హెయిర్ బాగా పెరుగుతుంది అనమాట. సో రోజ్మెరీని వాడే విధానాలు కానీ దాని మీద ఏదైతే ఉన్నాయో మనకు అపోహలు ఏవైతే ఉన్నాయో, పెట్టగానే నాకు మోకాళ్ళు ఎత్తి జుట్టు వచ్చేస్తుంది అంటే అట్లా రాదు. కాబట్టి కొంచెం చూసి. రోజ్మెరీ ఆయిల్ అంటే ఓకే, కొంతమంది రోజ్మెరీ వాటర్ని కూడా స్ప్రే చేసుకుంటుంటారు. అది కూడా ఓకే. ఏది చేసుకున్నా కానీ మీరు ఫస్ట్ కీ పాయింట్స్ మసాజ్ చేసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. చేసుకోవచ్చు. రోజ్మెరీని మరగబెట్టేసి దాన్ని స్ప్రే చేసుకొని ఆ మసాజ్ చేసుకోవడం. కరివేపాకు వాటర్ని కూడా మరగబెట్టేసి అది స్ప్రే బాటిల్లో వేసి చేసుకోవడము. ఏదన్నా మనకి హెయిర్ కేర్ ఏవైతే రొటీన్ ఏదైతే ఉందో మీరు ఏ రొటీన్ అయితే బిలీవ్ చేస్తారో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 100 మంది 100 చెప్పినా కానీ మీకు ఒకటి పర్టికులర్ కరివేపాకు వర్క్ చేసింది, లేకపోతే ఉసిరికాయ పేస్ట్ మీకు వర్క్ చేస్తుంది అంటే అది కంటిన్యూ అయిపోవడమే మనం అంతే. అండ్ దాంతోపాటు మనకి దేని వల్ల హెయిర్ లాస్ అవుతుందని ఫస్ట్ అది గుర్తుపెట్టుకొని మీరు ఏదైనా ట్రీట్మెంట్స్ చేయించుకున్న తర్వాత ఊడిపోతుందా, లేక కొంతమంది హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకుంటారు, కెరాటిన్ ట్రీట్మెంట్ చేయించుకున్నాక ఊడిపోతుంది, లేకపోతే ఏదైనా మెడిసిన్స్ వాడడం వల్ల ఊడిపోతుంది. ఇవన్నీ అర్థం చేసుకున్న తర్వాత హెయిర్ కేర్ రొటీన్ అనేది మీకు మీరు ఫిక్స్ చేసుకోవాలి. ఈ రోజ్మెరీ ఆయిల్ గురించి చాలా చక్కగా మంచి ఇన్ఫర్మేషన్, మంచి టిప్స్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.